చిట్టా నంబర్ 2 మీ అందరికీ ఫేవరెట్ టాపిక్ ఉంటుంది. చిట్టా నంబర్ 2లా ఇవాళ యాక్చువల్ శివసేన అని చెప్పుకునే బాల్ ఠాక్రే గారి వారసులు, నిజంగా చెప్పాలంటే వాళ్ళు నేను బాల్ ఠాక్రే గారి వారసులు అన్న, ఆ మహనీయుడికి నేను అర్పించే ఒక ఘన నివాళి ఏదన్నా ఉన్నది అని అంటే వీళ్ళు మీ పుత్రులు కాదు సార్ అని చెప్పి చెప్పడమే. అట్లాంటి పుణ్యాత్ముడు కడుపులా ఈ అడ్డమైన వాళ్ళు ఎట్లా పుట్టిరు అన్నది నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే 1990స్లో మహారాష్ట్రలో బాల్ ఠాక్రే గారి శివసేన అప్పుడప్పుడే ఆరంభమైంది. మహారాష్ట్రలో పవర్లో కూడా వచ్చింది వచ్చుడే. ముంబై మహారాష్ట్ర అని ఒక ఇక నిజంగా చెప్పాలని అంటే ఆయన మాటే ఒక వేదమాడ. ఆయన ఎప్పుడు ఢిల్లీకి పోవుడు నేను చూడలే. ఆ మహనీయుడు ఎప్పుడు కూడా నేను ఢిల్లీకి పోవుడు నేను చూడలే. కేవలం ఢిల్లీయే ఆయన ఇంటి ముంగటికి వచ్చి అపాయింట్మెంట్ అడుగుతుండే. ఇవాళ ఆనాడు శివసేన ఒక హార్డ్ హిందుత్వ, बाबरी मस्जिद डेमोलिशन में हमारा हाथ नहीं था, हमारा पैर था. अगर राम इधर नहीं पैदा हुआ तो पाकिस्तान में पैदा हुआ कितने का. సో ఆయన మాట ఒక్కొక్క హిందువుకు ఇట్లా గూస్ బంప్స్ తెప్పిస్తుండే. హే భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అన్న ఒక ఉత్సాహాన్ని తెప్పిస్తుండే. ఒక హార్డ్ లైన్ హిందుత్వ లెక్క బాల్ ఠాక్రే సాబ్ ఇప్పటికీ మన గుండెలలో గట్టిగా ఉన్నాడు. అసలు ఇక ఆయన గురించి చెప్పాలని అంటే అసలు మాటలు సరిపోవు, అంత పెద్ద చరిత్ర ఆయనది. ఛత్రపతి శివాజీ ఆయన ఆదర్శం చేసుకొని శివసేన అని చెప్పి ఆయన పార్టీని మొదలెట్టి మహారాష్ట్రను అసలు అన్డిస్ప్యూటెడ్ లీడర్గా నాకు అధికారం అవసరం లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ తన కను సైగల్లో రాజకీయం చేస్తూ హిందుత్వ హార్డ్ లైనర్గా పేరు పొందిన మన ఏమంటారు బాలాసాహెబ్ ఠాక్రే కడుపున ఈ అడ్డమైన పెంగ్విన్లు పుట్టిరనంటే ఏమనాలి? ఇలా తీసుకోపోయి సోనియా గాంధీ దగ్గర మాతోశ్రీని తాకట్టు పెట్టిరంటే వీళ్లకు తగిన శాస్తి జరిగిందా లేదా మహారాష్ట్రలో? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుంటారు. భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఒక హార్డ్ లైన్ హిందుత్వవాదు ఉండే మన బాలాసాహెబ్ ఠాక్రే పాకిస్తాన్ యాక్టర్లను కూడా డంకేపై చోటు థ్రెటన్ చేసిండు. ఈడేం పనరా మీకు అందరికీనని. ఇన్ఫ్యాక్ట్ అండర్ వరల్డ్కి కూడా ఆయన అంటే ఒక ఉత్స ఉండే. కాశ్మీరీ హిందువులకు ఏకైక ఒక రాజకీయ నాయకుడు లెక్క హెల్ప్ చేసి వాళ్ళకు వాళ్ళకు శరణం ఇచ్చిండు ఎవరన్నా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనంటే అది బాలాసాహెబ్ ఠాక్రే. నేను ఒక కాశ్మీరీ పండితులను ఒక సందర్భంగా కలిస్తే రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు నాతో ఏమన్నారంటే ఇవాళ మేము ఇంజనీరింగ్ చదివింది కూడా బికాస్ ఆఫ్ బాలాసాహెబ్ ఠాక్రే. ఆ మహనీయుడే లేకపోయినుంటే మేము ఇవాళ ఇంజనీరింగ్ చదవకపోతుండే, మా పిల్లలు కూడా ప్రయోజకులు కాకపోతుండే. సో అటువంటి మహనీయుడు కేవలం స్టేట్మెంట్లే కాదు ఆచరణ దిశగా ఆయన అడుగులు ఉంటుండే. అసుంటి మహనీయుడు కడుపున ఇగో ఇసుంటి గులాంలు పుట్టిర్రా అన్నది నాకు ఇంతవరకు నమ్మశక్యమైన. ఇది ఏమంటారంటే ఇక నమ్మాలనా వద్దా నేను మీకు వదిలిపెడతా. ఎంఎఫ్ హుసేన్ అడ్డమైన బొమ్మలు తీస్తుండే మన దేవీ దేవతల మీద, మనందరికీ తెలిసిందే. ఈ ఎంఎఫ్ హుసేన్ని కూడా మహారాష్ట్ర నుంచి లాద్దన్ని యూకే ఆర్ టు దట్ మ్యాటర్ అరబ్ దేశాలకు పయనం చేసిన ఘనత మన షేరే మహారాష్ట్ర బాలాసాహెబ్ ఠాక్రే. రామజన్మభూమి అయోధ్య రామజన్మభూమి పోరాటంలో ఆయనదే అగ్ర భాగం అని చెప్పి ఇప్పటికీ మాట్లాడచ్చు. ఇప్పటికీ ఆయనది కూడా ఆయననే ముందు విహెచ్పితో కలిపి ఎన్ని ప్రోగ్రాంలు చేయలే అసలు అన్కాంప్రమైజ్డ్ యాటిట్యూడ్ ఎవరన్నా ఉన్నారు అని అంటే బాలాసాహెబ్ ఠాక్రే. ఇసుంటి మహనీయుడి కడుపుల ఇక మనం ఎట్లాంటి వాళ్ళకు మనం చూసినామో ఒకసారి చూసుకోవాలి. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే ఆయన సుపుత్రుడు అని చెప్తాడు కానీ ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఏమన్నా వచ్చినాయా? ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో గెలిచింది అని అంటే ఎవరు తన తండ్రి యొక్క ఆలోచనలు ముంగటికి తీసుకుపోతున్నారు, ఎవరు తన తండ్రి సిద్ధాంతాలను తుంగలో దొక్కి గులాంగిరి చేసి సోనియా సేనాకు గులాంలైనరు అనేది మహారాష్ట్ర ఎలక్షన్స్ క్లియర్ కట్గా చెప్తుంది. వాళ్ళ ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు ఎంత పెద్ద పీటేసినరు, గులాంగిరి చేసే తన కొడుకులకు బడా పోపటే ఉండని చోటా పోపటే ఉండని ఏ రకంగా తోలుదీసిర్రు మహారాష్ట్ర ఎలక్షన్స్ మనకు క్లియర్ కట్గా చెప్తుంది. ఇవాళ కేవలం ఒక సీఎం పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే తన సిద్ధాంతాలను తాకట్టు పెట్టి తపస్వి అయిన తండ్రిని అవమానం చేసిండా లేదా? ఇవాళ ఆ మహనీయుడి ఆత్మ క్షోభిస్తుందా లేదా? మీరు కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఆ కాడికి వస్తే ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే ఒక మాట అన్నాడు. ఏందనంటే ఈ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకుంటా, 2.5 ఇయర్స్ సీఎం లెక్క నేను ఉన్నా, ఇక నాకు సరిపోయింది, ఇక నాకు లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది చాలు, నేను అది బతికేస్తా ఎక్స్ సీఎం లెక్క. మళ్ళా తన మాట మీద తను నిలబడతాడు ఉద్ధవ్ ఠాక్రే. ఇవాళ అసలైన సిసలైన సేన మన
బాలాసాహెబ్ ఠాకరే అసలైన సిసలైన వారసుడు ఏక్నాథ్ షిండే. అండ్ టు దట్ మ్యాటర్, బాలాసాహెబ్ ఠాకరే సిద్ధాంతాలను గుండెలో పెట్టుకొని ముంగటికి తీసుకుపోయింది ఏదైనా ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ అండ్ ఏక్నాథ్ షిండే కూటమి కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా కంప్లీట్ మహారాష్ట్ర కూడా ఉద్ధవ్ సేన నుంచి షిండే సేనకు మరలినరు, భారతీయ జనతా పార్టీకి ఓటేసిండ్రు, ఏక్నాథ్ షిండేకి ఓటేసిరంటే ఇలా ఆదిత్య ఠాకరే గెలిచి కూడా ఒక చోటా పోపట్ లెక్క మిగిలిపోయిందా లేదా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మీ కమెంట్ రూపంలో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. ఈ స్టోరీ మేము చెప్పింది రాంగా కరెక్టా? ఆ మహనీయుడు కడుపులా ఒక మహాపాపాత్ముడు ఇన్ఫ్యాక్ట్ ఇలా వర్లీ నుంచి గెలిచిన ఈ చోటా పోపట్ ఏమన్నా తన తాతకు కానీ లేకపోతే వాళ్ళ తండ్రికి, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ తండ్రికి కానీ రుణ అనుబంధం ఏమన్నా ఉన్నదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. భారత్ మాతాకి జై.